ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. మీకు సమాధానము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ లోకంలో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి మనకు మధ్యలో ఉండవలసింది నమ్మకం. బైబిల్లో ఏం చెప్తుందంటే, నమ్మకస్తుల కొరకంట దినమంతా కూడా దేవుని కనుదృష్టి సంచరిస్తూ ఉంటుందని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తుంది. అలాగే దేవుడు ఎవరి కొరకు దేవుడు వెతుకుతున్నాడు ఈ లోకంలో అంటే, నమ్మకస్తుల కోసం దేవుడు వెతుకుతా ఉన్నాడు. నమ్మకస్తులైనటువంటి వారి కోసము దేవుడు తన కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి. మీరు గమనించాలి, ఈ లోకంలో మనము నమ్మకత్వాన్ని మనం సాధించాలి అంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే భయం ఉండాల. దేవునికి ఎవరైతే భయపడతారో వారే దేవుని కార్యాల మీద వారికి నమ్మకం ఉంటుంది. దేవుడు అంటే భయం లేని వారికి నమ్మకం ఉండదు. నమ్మకం లేకపోవటం వలన మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు కూడా జరగవు, దేవుని మేలులు మనం పొందలేం. మార్కు సువార్త కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, 23వ వచనములో, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే, ఇది కాదు ఇది జరగదు అనడానికి వీల్లేదు. క్రీస్తునందు నమ్మకం అనేది మనకుంటే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. డాక్టర్లు అనొచ్చు, ఈ రోగము తగ్గదు, ఈ రోగానికి మెడిసిన్ లేదు, ఈ రోగానికి వైద్యం లేదు, ఈ రోగం వల్ల మరి ఇక్కడ ఏమీ మేము చేయలేమని వారి చేతులు ఎత్తొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నమ్మితే నమ్మిన వానికి అది సాధ్యమే. ఎందుకంటే నీవు యేసు క్రీస్తు ప్రభు నమ్ముతున్నావు గనుక ఆయన గాయాల్లోనే స్వస్థత ఉంది. ఆయన అంటాడు, కల్వరిలో నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఎప్పుడైతే మనం నమ్ముతామో డాక్టర్లు సైతము కూడా స్వస్థపరచలేనటువంటి వ్యాధులను దేవుడు స్వస్థపరచగలడు. బైబిల్లో మీకు తెలియదు ఏం లేదు, 12 సంవత్సరాల నుంచి రక్త రోగము కలిగిన స్త్రీ వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా ఆమెకు స్వస్థత రాలేదు. అనేక ప్రాంతాల్లో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది, స్వస్థత రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్ర శంగును తాకినప్పుడు 12 సంవత్సరాల నుంచి ఉన్న రక్త రోగము ఆగిపోయింది. ఒక అద్భుతం జరిగింది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్తలో కూడా బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక రోగి ఆ యొక్క మండపంలో ఉన్నాడు. బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి కొన్ని మండపాలు ఉన్నాయి. ఆ మండపంలో 38 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు ఒక రోగి. మరి అతను స్వస్థపరిచిన వారు లేరు, సహాయం చేసిన వారు ఎవ్వరు లేరు. కానీ కేవలము దేవుని యొక్క నోటి మాట ద్వారా ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. అందుకనే కీర్తన 107:20 అంటాడు, నా వాక్కును పంపి నేను వారిని స్వస్థపరుస్తాను అన్నాడు. అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన నోటి మాట ద్వారా దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ప్రియమైన గమనించండి, మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా మరి పేతురు, రాత్రంతా కూడా నేను ప్రయాసపడ్డాను, నాకేమీ దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు అన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని దోణిలో లోతుకు తీసుకొని వెళ్ళని చెప్పి ఆ దోణిలో ప్రభు కూర్చున్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఇదిగో నీ కుడి పక్కన వలవే అన్నప్పుడు పేతురు ఎప్పుడైతే దేవుని మాటను నమ్మి, యేసుక్రీస్తు ప్రభువారి మాటను నమ్మి ఎప్పుడైతే వలవేశాడో విస్తారమైన చేపలు పట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, నమ్ముట వలన సమస్తము సాధ్యమే. వారు నమ్మారు, దేవుని కార్యాలు చూశారు. నమ్మితే ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనలో నమ్మకం లేదు, విశ్వాసం లేదు కనుకనే మనం దేవుణ్ణి సరిగా మనం వెంబడించలేకపోతున్నాం. కాబట్టి అందుకని మన జీవితాల్లో ఏ కార్యము కూడా జరగట్లేదు. చిన్న రోగం వస్తే హాస్పిటల్లో పరిగెడుతున్నాం, చిన్న సమస్య వస్తే ఎక్కడెక్కడికో పరిగెత్తి ఎవరెవరికో మరి జ్యోతిష్యాలు చెప్పించుకోవడం, మాంత్రికుల దగ్గరికి వెళ్ళడము, అలాగే సోది చెప్పించుకోవడము, అలాగే అనేక రకాలైనటువంటి వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి పరిగెడుతున్నాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి కూడా విశ్వాసం లేదు, నమ్మకం లేక మనుషుల వైపు పరిగెత్తి ఇంకా సమస్యను ఇంకా పెద్దగా చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవులమై ఉండి దేవుని బిడ్డలమై ఉండి
నమ్మకము లేక అక్కడో అక్కడికి ఇక్కడికి పరిగెత్తి మన జీవితంలో సమస్యలు ఇంకా ఎక్కువ మనం కొనుక్కొచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటికన్నా మీరు నమ్మండి. అందుకనే ప్రభు అంటాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు విస్తారమైన వాటి మీద కూడా ఆ వ్యక్తిని దేవుడు అధికారిగా నియమిస్తాడంట. కొంచెంలో నువ్వు నమ్మకంగా అంటే విస్తారమైన వాటిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇల్లు అలకంగానే పండగ కాదండి. ఇల్లు అలికినంత మాత్రాన పండగ అవదు. దేవుడు నీకు సహాయం చేశాడు అంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా. ఇంతలోకి అంతా అయిపోయిందని చెప్పేసి దేవుడిని వదిలిపెట్టి, సహాయం చేసిన వారిని వదిలిపెట్టి, ప్రార్థన చేసిన వారిని వదిలిపెట్టి అందరినీ మర్చిపోయి తిరగడం అనేది అది కృతజ్ఞత లేని జీవితం అంటారు అది. కాబట్టి ఇప్పటికన్నా మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, దేవుని పట్ల నమ్మకంగా ఉండండి, మీకు కలిగి ఉన్న దానిలో తృప్తి కలిగి ఉండండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేలు చేయబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. కొంచెము ఒక చెంబు నీళ్లు పోసుకుంటే చలిగానే ఉంటది, కానీ బకెట్ నీళ్లు పోసుకున్న వాడికి చలి ఉండదండి. అందుకనే అవిశ్వాసము కలిగిన వాడికి నమ్మకం ఉండదు, అపనమ్మకం కలిగిన వాడికి నమ్మకం ఉండదు. అందుకనే పరిపూర్ణమైన విశ్వాసము కలిగి మనం ఉండాలి. పరిపూర్ణమైన నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో పరిపూర్ణమైన కార్యాలు చేస్తాడు. అందుకనే దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు. 100 ఏళ్ల వయసులో కూడా అబ్రహామునకు దేవుడు సంతానం ఇచ్చాడు. 4 దినాలు మరి సమాధిలో ఉన్న లాజర్ని నోటి మాటతో ఆయన లేపాడు. లాజరు బయటికి రమ్మన్నప్పుడు అక్కడ నుండి ప్రజలు అంటున్నారు, చనిపోయి 4 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, మీరు బండ తీయమంటున్నారు. ఆ బండ మేము డొల్లిస్తే దానిలోంచి దుర్వాసన వస్తుంది అంటున్నారు వారి బంధువులు, వారి సిస్టర్స్. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావన్నప్పుడు వెంటనే వారు అండను ఓపెన్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నారు. లాజరు బయటికి రమ్మన్నప్పుడు పేత వస్త్రములతో మరి చనిపోయినటువంటి వ్యక్తి జీవంతో లేచి వచ్చాడు. నమ్మితే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నమ్మకము లేక ఇంకా మన జీవితంలో దేనికి పనికిరాని వారిగా మనం బ్రతుకుతున్నాం. ఈ రోజన్నా మీరు క్రీస్తును పరిపూర్ణంగా మీరు నమ్మండి, దేవుని కార్యాలు చూడండి, దేవుని సాక్షులుగా బ్రతకండి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి, దేవుని కృప పొందుకోమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. నా రక్షకుడైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు అయ్యా, కనికరించండి ప్రభా. ఇదిగో నా తండ్రి, సమయంలో తలలు వంచి ఎవరైతే ఈ ప్రార్థనలో సహకరిస్తున్నారో అయ్యా, ఇదిగో వారి కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో ఒక నమ్మకాన్ని మీరు కలుగు చేయండి, ఒక విశ్వాసాన్ని కలుగు చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎలాంటి కార్యమైనా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటిదైనా ఏదైనా సరే, ఈ ఉద్యోగం రాదు అన్నా కూడా నమ్మితే ఆ ఉద్యోగం తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఇది నేను చదవలేననుకుంటే దాంట్లో చదవగలవు, మంచి మార్కులు ఇస్తాడు. దేని మీదైతే నీకు నమ్మకం లేదో, ఏది నేను సాధించలేనని నువ్వు అనుకుంటున్నావు, ఆ విషయంలో దేవుడు కార్యం చేస్తాడని వారికి నమ్మకాన్ని మీరు కలుగు చేయండి ప్రభువా. వారిలో విశ్వాసాన్ని కలుగు చేయండి. వారి జీవితంలో అయ్యా, ఇదిగో నాయన, ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నష్టాలు, కష్టాలు ఎన్ని అనుభవించారో వాటన్నిటిలోంచి నాయన వారికి నమ్మకాన్ని కలుగు చేసి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వారికి విడుదల కలుగును గాక, అపవాది నుంచి విడుదల కలుగును గాక, చీకటి కార్యాల నుంచి విడుదల కలుగును గాక, వ్యాధుల నుంచి విడుదల కలుగును గాక. ఇదిగో మోయబడిన గర్భము తెరవబడును గాక. ఇది రాదు అన్న ఉద్యోగం వచ్చును గాక. ఇది చదవలేని అనుకున్న చదువు యేసు నామములో వారి చదవగలుగును గాక. మంచి ర్యాంకులు, మంచి మార్కులు వచ్చును గాక. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. ఇల్లు లేని వారికి ఇల్లు యేసు నామములో అనుగ్రహించబడును గాక. వివాహము జరగని బిడ్డలకు వివాహము జరుగును గాక. సాటి అయిన తోడు అనుగ్రహించబడును గాక. ప్రభువా, ఏ కార్యమైతే పెండింగ్ లో ఉందో ఆ కార్యాలన్నీ కూడా యేసు నామములో జరుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.